హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఒక మంచి బడ్జెట్ అండ్ క్వాలిటీ HDMI కేబుల్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. స్టార్టింగ్ అనుకున్నాను HDMI కేబుల్ రివ్యూ అవసరమా అని చెప్పేసి, కాకపోతే అవసరం అనిపించింది. ఎందుకంటే చాలామంది HDMI కేబుల్స్ అయితే కొంటుంటారు, తొందరగా పాడైపోతుంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది నా థర్డ్ HDMI కేబుల్. ఫస్ట్ టూ చూసుకుంటే తొందరగా పాడైపోయినాయి, అంత లైఫ్ అయితే రాలేదు. సో కాస్ట్లీ ఉండే అవి, బట్ అయినా కూడా తొందరగా పాడైపోయినాయి. సో ఈ ఇష్యూ మీరు ఫేస్ అవుద్దన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను సజెస్ట్ చేయబోయే HDMI కేబుల్ అమెజాన్ బేసిక్స్ది. ఇది మనకు 3 ఫీట్ది 299 రూపీస్ ఉంది. అండ్ ఇది మనం పీసీకి యూజ్ చేయొచ్చు, ల్యాప్టాప్కి యూజ్ చేయొచ్చు, అండ్ టీవీ కూడా యూజ్ చేయొచ్చు HDMI కేబుల్ని. సో చాలా విధాలుగా అయితే యూజ్ అవుతుంది. సో మంచి క్వాలిటీ, ఇది మనకి గోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది. అండ్ ఇంకా బ్రైడెడ్ కేబుల్ మంచి లాంగ్ రన్లో కూడా మనకైతే హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇదే మనకు ప్యాకేజింగ్. మీద చూసుకుంటే అమెజాన్ బేసిక్స్ అని ఉంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫాస్ట్గా మనం ఈ ప్యాకేజ్ని అయితే ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేయగానే మనకు ఓన్లీ కేబుల్ ఉంది, యూజర్ మాన్యువల్స్ అలాంటివి అయితే ఏమి ఉండవు. సో చేతిలో పట్టుకుంటే మంచి ప్రీమియం ఫీల్ అయితే ఉంది. అండ్ చూడడానికి కూడా బాగుంది. క్వాలిటీ అయితే ఇనిషియల్గా ఫస్ట్ ప్యాక్లోనే తీయగానే చాలా బాగా కనపడుతుంది. సో నేను బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా కనపడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మన క్యాప్స్ అయితే ఇచ్చారు ఇక్కడ HDMI కేబుల్కి రెండు సైడ్స్ కూడా. వాటిని తీసేద్దాము. ఇది మనకు గోల్డ్ ప్లేటెడ్. సో ఇక్కడ చూసుకుంటే మనకు HDMI అని ఉంది, అండ్ ఇంకా అమెజాన్ బేసిక్స్ బ్రాండింగ్ కూడా ఉంది. ఇది మనకు గోల్డ్ ప్లేటింగ్తో వస్తుంది. నార్మల్తో కంపేర్ చేస్తే గోల్డ్ ప్లేటింగ్ మనకు ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది, రస్ట్ ఇలా పట్టదు. సో మనకు రస్ట్ పడితే ఏమవుతుందంటే నార్మల్ కేబుల్స్ వాటిలో మనకు లాంగ్ టర్మ్లో ఆడియో అండ్ వీడియో క్వాలిటీలో ఎఫెక్ట్ అయితే ఉంటుంది, అండ్ తొందరగా పాడైపోతుంది. బట్ ఇక్కడ అలాంటి ఇష్యూ అయితే ఏమి ఉండదు. మనకు లాంగ్ రన్లో కూడా మనకు వీడియో ఆడియో క్వాలిటీ ఏమవ్వదు, అండ్ ఇంకా మనకు లాంగ్ లైఫ్ కూడా వస్తుంది. సో మనకు బ్రైడెడ్ కేబుల్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకు కొంచెం థిక్గానే ఉంది, అండ్ ఇంకా బ్లూ మధ్యలో బ్లూ థ్రెడ్డింగ్ కూడా వచ్చింది. సో ఇది మనకు చాలా ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది, ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. నార్మల్ కేబుల్తో కూడా కంపేర్ చేసి చూస్తే మన ఫోన్ ఛార్జింగ్ కేబుల్ అది. సో మనకి ఇంత థిక్నెస్ అయితే ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. సో లైఫ్ కూడా మనకు చాలా ఎక్కువ వస్తుంది అని చెప్పవచ్చు. క్వాలిటీ అయితే బాగుంది. అండ్ బ్రైడెడ్ కేబుల్ ఉండేలా చూసుకోండి. సో బ్రైడెడ్ కేబుల్ ఉంటే మనకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. సో మనకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది కేబుల్ అనేది, మనకు లాంగ్ టర్మ్లో మనకు బెనిఫిట్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా ఈ బ్రైడెడ్ కేబుల్ అండ్ ఇంకా ఈ గోల్డ్ ప్లేటెడ్ ఉండడం వల్ల మనకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. నార్మల్ వాటిని కంపేర్ చేస్తే మనము చాలా రోజులు అయితే కేబుల్స్ని యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఓవరాల్గా మంచి బడ్జెట్లో మంచి క్వాలిటీ HDMI కేబుల్ అని చెప్పొచ్చు. సో ఎందుకు అనుకున్నాను వీడియో చేయడము, కాకపోతే డెఫినెట్గా ఎవరో ఒక్కరికన్నా వీడియోని అయితే యూజ్ అవుతుంది. ఎవరైతే సిస్టమ్స్ యూజ్ చేస్తారో, లేకపోతే ల్యాప్టాప్స్ యూజ్ చేస్తారో, టీవీస్ యూజ్ చేస్తారో, HDMI కేబుల్ అయితే ఇప్పుడు కామన్ అయిపోయింది. సో డెఫినెట్గా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.